అద్భుతమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇది ఏ రకమైన అద్భుతం నేను చెప్పలేము. అదంతా మా రావు గారి ఏవిఎం రావు గారి సంకల్ప బలంతో ఇంతవరకు ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరుగుతుంది. నాకు ఇంకా ఏదో కళలో జరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంది. అమ్మవారు దయ అందరికీ కటాక్షించి ఎంతో అద్భుతం ఈ ఆల్బమ్ని కూడా అంత చక్కగా చేయించుకుంది తల్లి. నాకు ఎంతగానో అందరూ సహకరించి, నాతో పాటు నా టీం మెంబర్స్ కానీ అందరూ సహకరించి ఈ పాటలన్నీ ఎంతో చక్కగా చేయగలిగాను. సినిమాలు చేయటం ఒక వంత అయితే, ఇటువంటి ఆల్బము అదేను వాసవి కన్యకా పరమేశ్వర్ మీద చేయటం ఒక గొప్ప అనుభూతి. ఇది నా పూర్వజన్మ సుకృతం. ఈ పాటలు చేయటం మీరందరూ ఇప్పుడు చూస్తారు, వింటారు. ఎంతో అద్భుతంగా ఈ పాటల్ని నేను స్వరపరచడమే కాదు, సామవేదు షణ్ముఖ శర్మ గారు, బ్రహ్మశ్రీ సామవేదు షణ్ముఖ శర్మ గారు ఎంతో అద్భుతంగా రాసినటువంటి గొప్ప పాటలు, చరిత్రలో మిగిలిపోయే పాటలు ఇవి. పాటలే కాదు, అటు శ్లోకం, అటు సుప్రభాతం, అటు మంగళహారతి, జీవిత చరిత్రని ఇంకా ఎలాగ నేను వర్ణించలేను, అంత గొప్పగా రాశారు. వివిధ తాళాలతోటి నేను కూడా రాగమాలికతో ఆ జీవిత చరిత్ర కూడా చేయటం జరిగింది. దీనికి అంతా మూల కారణం మా ఏవిఎం రావు గారు నాకు సంకల్పాన్ని కల్పించి ఈరోజు మీ అందరి ముందు ఇలాగా ఉండి నేను ఈ భక్తి రసమైన పాటలు చేయగలిగానంటే నా అదృష్టం అది. ఈరోజు గురువుల సమక్షంలో ఇంతమంది గురువులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరి ఆశీస్సులతోటి మాకు ఎంత చాలా ఆనందంగా ఉంది. ఏం మాటలు రావట్లే. నిజంగా తల్లి పూర్తిగా ఇక్కడ కనిపిస్తుంది. మా అమ్మవారు కన్యకా పరమేశ్వరి. నా చిన్నతనం నుండి నాకు కన్యకా పరమేశ్వరి నాన్నగారు సాలు రాజేశ్వరరావు గారు కన్యకా పరమేశ్వరి మహత్యం ఉన్న సినిమాకు కూడా సంగీత దర్శనం వహించి ఎన్నో అద్భుతమైన పాటలు చేశారు. ఆ తర్వాత నాకు ఈ సంకల్పం నాకు కల్పించిన మా ఏవిఎం రావు గారికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దీంతో ప్రతి ఒక్కరికి అంటే కన్యకా పరమేశ్వరి కేవలం ఒకరికే పరిమితం కాదు, లోకమాతగా అందరికీ పరిచితం అవ్వాలని అది మా కోరిక. ఈ కార్యక్రమం ద్వారా అమ్మ లోకమాతగా తప్పకుండా కటాక్షిస్తుంది మా నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో మేము ఎంతో కష్టపడి ఈ ఆల్బమ్ని చేయడం జరిగింది. నాకు చేదోడు వాదోడుగా నాతోటి పూర్తిగా పనిచేసిన నా ఆర్కెస్ట్రా ఇద్దరే చిన్న పిల్లల కానీ వాళ్ళతోటి ఇంత గొప్ప ఆల్బమ్ చేయగలిగానంటే వాళ్ళ సహకారం నాకు ఎంతగానో ఇచ్చారు. వాళ్ళు ఎవరో కాదు, చిరంజీవి తేజాంజలి అండ్ చిరంజీవి తినాద్ అతను కీబోర్డు, ఈవిడ సింగింగ్ అన్ని రకాలుగా నాకు హెల్ప్ చేశారు. వాళ్ళకు కూడా మీ కరతాల ధోరణులు ఇచ్చి ఆశీస్సులు ఇవ్వాల్సి కోరుకుంటున్నాను. అలాగే నా మ్యూజిషియన్స్ శివ దినవాహి గారు, వారి ట్రూప్ అందరూ కూడా వారు వచ్చారు. ఇక్కడ కూడా అందరి సహకారంతో అద్భుతమైన ఆల్బమ్ చేశాను. ప్రతి పాటను మీరు విని ఆశీర్వాదించవలసి కోరుకుంటున్నాను. తర్వాత మేము పాటలు చేయటం ఒక వంతు, ఈ పాటల్ని డ్యాన్స్ రూపంతో ఎంతో అద్భుతం గొప్పగా మా ప్రవీణ ఎంతో చక్కగా డ్యాన్స్ కంపోజ్ చేసి మీరు చూస్తారు. ఈ కరతాళాలు సరిపోవు అసలు, అంత గొప్పగా మీరు ప్రతి పాటని జీవిత చరిత్రను కూడా ఎంతో చక్కగా ఆస్వాదిస్తారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కన్యకా పరమేశ్వరి కాబట్టి అందరూ కన్యలే ఇక్కడ వర్క్ చేసిన వాళ్ళందరూ. మా ప్రవీణ కన్య, మా తేజాంజలి కన్య, మా శృతిక కన్య, అందరూ డ్యాన్స్ చేసిన పిల్లలందరూ కన్యలే. అందువల్ల కన్యకా పరమేశ్వరి ఈ రకంగా మాతోటి అద్భుతమైన కార్యక్రమం చేయించుకుంది మహాతల్లి. మేము అక్కడ పెనుగొండలో షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా అందరూ ఎంతగానో మాకు సహకరించి 2 రకాల టెంపుల్స్ సంబంధించిన వాళ్ళందరూ మాకు చాలా సహకరించి షూటింగ్ విషయంలో కూడా సహకరించి వారు కూడా ఈరోజు ఈ కార్యక్రమం రావటం చాలా సంతోషంగా ఉంది. ఓం శ్రీ వాసవాంబాయై నమః. 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 ఓం
వాసవాంబాయై నమః. ఓం శ్రీ వాసవాంబాయై నమః. అమ్మవారి మీద చేసిన తర్వాత కోటి గారితో నా యొక్క రిక్వెస్ట్, ఆయన నేను బావా అని పిలుచుకుంటాము, ఆ యొక్క చనువుతోటి వారిని నేను అమ్మవారి మీద, అంటే అన్ని దేవుళ్లకు చాలా మంచి పాటలు ఉన్నాయి, అలాగే అమ్మవారి మీద కూడా చాలా మంచి పాటలు రావాలనేసి సంకల్పంతో వారిని అడిగాను. దీనికి ముఖ్యంగా మా అమ్మగారు వెంకట సుబ్బమ్మ గారు చిన్నప్పటి నుంచి కూడా కన్యకాపరమేశ్వరి అమ్మవారి భక్తులు. ఆమె చనిపోయేంత వరకు ప్రతిరోజు గుడికి వెళ్ళి అమ్మవారికి పాటలు పాడుతూ ఉండేది. అలాగే నా భార్య స్వర్ణలత నా అర్ధాంగి, ఆమె ప్రతిరోజు కన్యకాపరమేశ్వరి అమ్మవారి పూజ చేసుకుంటూ ఉంటుంది. ఇది అందరికీ లోకమందరికీ తెలిస్తే బాగుంటుందనేసి చెప్పిన తర్వాత కోటి గారితో మాట్లాడాను. అలాగే ఆయన సామవేద శర్మ గారితో వారు వెంటనే ఒప్పుకొని ఈరోజు వారు ఉండాల్సింది, కానీ వారి అపాయింట్మెంట్ మాకు దొరకలేదు, ఈరోజు బిజీగా ఉన్నారు. ఇది వెంటనే ఇప్పుడు రేపు 31వ తారీఖు అమ్మవారి ఆత్మార్పణ దినంకు ముందు ఈ కార్యక్రమం పెట్టుకుంటే ఈ పాటలందరూ విని తరిస్తారు, బాగుంటుంది, అందరికీ చేరువవుతుంది అనేసి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. వచ్చిన స్వామీజీలకి పెద్దలకి, వేణు దీక్షితులు గారు తిరుమల నుంచి ప్రధాన అర్చకులు మా కోసం మాట మన్నించి వచ్చారు, చాలా సంతోషం. అలాగే మా యొక్క మాట మన్నించి అక్కడి నుంచి బెంగళూరు వాసవి పీఠాధిపతి వచ్చారు, శివస్వామి గారు కూడా వచ్చారు, అలాగే పెద్దలు ఎంతోమంది వరప్రసాద్ రెడ్డి గారు, అలా అందరూ మా బివిఎన్ రావు గారు, అలాగే ఎంతోమంది వచ్చారు. వీళ్ళందరి సమక్షంలో ఈ ప్రదర్శన, ఈ కార్యక్రమం చేయడం నా పూర్వజన్మ సుకృతం. అలాగే నాకు సహకరించినటువంటి నా మిత్రులు సిద్ధ హనుమంతరావు గారు, వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. వాసవి అమ్మవారి జీవిత చరిత్ర గురించి ఎంతో అద్భుతంగా రచించిన బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మ గారికి, అదేవిధంగా స్వరకిరీటి కోటి గారు ఎంతో చక్కగా ఈ సాంగ్స్ ప్రత్యేకంగా ఎంతో ఇంట్రెస్ట్గా తీసుకొని రాత్రింబగళ్ళు ఎంతో కష్టపడి ఈ సాంగ్స్ అన్నిటినీ పూర్తి చేయడానికి ఎంతో కష్టపడ్డారు. వారికి, వారి టీం మెంబర్స్ అందరికీ నేను ఎంతో ఆనందంతో నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. శివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. సనాతనమైన భారతీయ హైందవ సంస్కృతిలో కోటాను కోట్ల సంవత్సరాల నుంచి ఎంతోమంది ఋషీశ్వరులు, మునీశ్వరులు, అవధూతలు, సద్గుణ యొక్క ఆశీర్వాదం మనందరికీ లభించాలని ప్రప్రదమైన నమస్కారాన్ని ఆ గురు పరంపర తెలియపరుస్తూ, నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. సప్తర్షులకి జ్ఞానాన్ని నొసగినటువంటి ఆదిగురువు దక్షిణామూర్తి వారికి ప్రణమిలుతూ, చతుర్భుజాం చంద్రరేఖాం కమలాసన సంస్థితాం అభయవరద అస్తాంచ శుకపద్మకరాం శుభాం. విశ్వమాత వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి సహస్రకోటి ప్రణామాలు అర్పిస్తూ, ఈ రోజున వాసవి సాక్షాత్కారం అనే పేరుతో అమ్మవారి యొక్క వైభవాన్ని చాటుతూ మాననీయ ఏవిఎం రావు గారు, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి యొక్క సహకారంతో వారి రచనలో స్వరకిరీటిగా పేరుగాంచిన మాన్యశ్రీ కోటి గారి యొక్క సంగీత సారథ్యంలో అత్యద్భుతంగా వాసవి సాక్షాత్కారం అనే ఆడియో వీడియో సిడి ఆవిష్కరణ కార్యక్రమానికి మనందరినీ
ఒకటిగా చేస్తూ కలుపుతూ అనేక నదులు అనేక పేర్లతో పిలువబడుతూ సాగరాన్నే చేరుకుంటాయి విశ్రమించడానికి. ఇక్కడ అనేక మంది వ్యక్తులు కాదు శక్తులు. ఒక వ్యక్తి సమాజంలో అనేక కోణాల్లో ప్రభావితం చేస్తూ ఉంటారు. నేను రేపు రాత్రికి రావాలి మహాకుంభమేళా నుంచి. అక్కడ 10 లక్షల మంది స్వామీజులు మేమందరం అక్కడ హాజరవుతాం. దాంట్లో 450 మంది ప్రముఖంగా ఒక సమావేశం ఉంటుంది. దానిలో నేను ఉన్నాను. వారి యొక్క ఆహ్వానం మేరకు రేపు రావాల్సింది ముందుకు జరుపుకొని మహాకుంభమేళా కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాను. ఇక్కడ శక్తి కలయికతో ఇక్కడ చిన్న కుంభమేళా కార్యక్రమాన్ని చూస్తున్నాను. వాసవి అమ్మవారి యొక్క జీవిత చరిత్ర ఆధారంగా చూస్తే ధర్మాచరణ, కర్మాచరణ, త్యాగాచరణ ఈ 3 కూడా మనకి స్పష్టంగా దృగ్గోచరమవుతూ ఉంటాయి. త్యాగమయిగా 102 గోత్రికలతో అగ్ని ప్రవేశాన్ని గావించి కన్యకగా ఉన్న ఆ తల్లి అంబగా విశ్వరూపాన్ని ప్రదర్శించి ఆర్యవైశ్య జాతికే ఒక గొప్ప వైభవాన్ని ఇస్తూ మన ఆర్యవైశ్యుల్లో ముఖ్యమైన విధానాలు కొన్ని ఉన్నాయండి. మొట్టమొదటిది ఆర్యవైశ్యులది వ్యవసాయం. అందరూ వ్యాపారం అనుకుంటాం. మొట్టమొదటి వ్యవసాయం చేసి పండించేవాళ్ళం. ఆర్యవైశ్యులందరూ కూడా బ్రాహ్మణోత్తములకి అందుబాటులో ఉంటూ యజ్ఞయాగాది క్రతువుల్లో వారికి సహకరిస్తూ ఎక్కడ యజ్ఞము అనే శబ్దాన్ని వింటే అక్కడ ఆర్యవైశ్యులు ఉండాలి అని శాస్త్రం. ఆర్యవైశ్యులందరూ కూడా తపస్సంపన్నులుగా మారి మహా కైలాసానికి చేరుకున్నారు. ఎప్పుడైతే మహా కైలాసంలోకి వీళ్ళకి ప్రవేశం లభించిందో భూమి మీద యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి ఆర్థిక సహకారం ఇచ్చే వైశ్యులు లేరో బ్రాహ్మణోత్తములకు ఇబ్బంది కలగటము, యజ్ఞయాగాది క్రతువులు ఆగిపోవటము, తద్వారా ప్రకృతి వైపరీత్యం సంభవించడము, అందరూ బ్రహ్మదేవుడికి విన్నవింపు చేసుకోవటము, దేవతలకి యజ్ఞంలో నుంచి అవిష్యులే ఆహారం కాబట్టి అందరూ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళటము, అక్కడి నుంచి మహా కైలాసానికి. నేను క్లుప్తంగా చెప్తున్నా, నాకు ఇచ్చిన సమయం 10 నిమిషాలు కాబట్టి క్లుప్తంగా చెప్తున్నాను. మహాకైలాసం చేరుకోవటము, అక్కడ నుంచి అందరూ కూడా పరమేశ్వరి వేడుకలు చేస్తారు. భూమి మీద ధార్మిక ధర్మ సేవా తత్పరులు ఎవరైనా ఉన్నారంటే కొనియాడేది ఒక ఆర్యవైశ్య జాతిని మాత్రమే విషయాన్ని మనం మరవకూడదు. ఒక చిన్న కుగ్రామం నుంచి పెద్ద స్థానంలో ఉన్న వ్యక్తులు, ఒక చిన్న బడ్డీ కొట్టులో బజ్జీలు వేసుకునే వ్యక్తి కానించి మన జిఎంఆర్ గారు లాంటి పారిశ్రామికవేత్తలు అంత స్థాయి వరకు కూడా ఒక దేవాలయం అన్నా, ఓ గో సంరక్షణ అన్నా, ఒక అన్నదానం అన్నా, ఒక ధార్మిక కార్యం అంటే ఇలా నా చేయి పైనే ఉంటుంది అని చూపించే గొప్ప వ్యవస్థ ఆర్యవైశ్యులో మాత్రమే కనబడుతుంది. వారిని ఆదర్శంగా మిగతా వర్గాలను తీసుకుని దైవికంగా ముందుకెళ్తూ ఇప్పుడు సమాజంలో సమసమాజ స్థాపనకే ముందుకు సాగుతుంది వ్యవస్థ అంతా. విశ్వ మానవాళికి గురుస్థానములో ఉన్నది భారతదేశం ఒకప్పుడు. ఆ తర్వాత అనేక పరిణామాల వల్ల మార్పులు చెందింది. మరియు మరొక్కసారి గురుస్థానానికి ఎగబాగడానికి ఒక మెట్టు ఎక్కుతూ ముందుకు సాగుతున్నాం. అందుకనే వాసవి అమ్మవారు ఏవిఎం రాము గారి ద్వారా కూడా మనం చెప్పుకునేది అంటే విశ్వమాత వాసవి కన్యకా పరమేశ్వరి. మాత అంటే ఒక వైశ్యులకు మాత్రమే కాదండి, యావత్ విశ్వానికి ఆమె మాత. సమస్తమైన కుల జాతి లింగ వర్ణ వర్గ వయోభేదాలకు స్వస్తి. మా అమ్మవారి యొక్క దర్శనము, ఆమె త్యాగ నిరతి నా జీవితంలో నింపుకుంటాను, రంగరించుకుంటాను, ఆచరిస్తాను. ముందు తరాల వారికి
ఆచరింప చేసేట్లు చేస్తాను అంటూ చక్కటి జ్ఞానాన్ని ప్రసాదించింది వాసవి కన్యకా పరమేశ్వరమ్మ వారు. అందుకనే హోమ ద్రవ్యము బ్రహ్మమే యజ్ఞమందు, హోమకర్తయు బ్రహ్మమే యజ్ఞమందు, ఎన్నో యజ్ఞముల్ వేదమందు, జ్ఞాన యజ్ఞమే శ్రేష్టమి జగతి యందు. దేవాలయమైన సంస్కార కేంద్రంగా ఆధ్యాత్మిక వైభవాన్ని చాటాలి. వాసవి చరిత్రలు కానివ్వండి, రామాయణ భారత భగవద్గీతలు కానివ్వండి, ఒక గ్రామం ద్వారా అక్కడున్న ఆలయాల ద్వారా మన సంస్కార కేంద్రాలే మన దేవాలయాలు. దేవాలయాలు విద్యాలయాలుగా, వైద్యాలయాలుగా, న్యాయస్థానాలుగా, క్రీడాలయాలుగా, వేదాలయాలుగా, గో ఆలయాలుగా, సంస్కారాన్ని అందించే దివ్య ధామాలుగా మన దేవాలయం ఉపయోగపడే. అటువంటి దేవాలయం కేంద్రంగా ధర్మం వర్ధిల్లింది. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లోని యొక్క ఆడకూతురు వ్యవహార సరళం చూసి ఆ ఇంటి వైభవాన్ని చాటుకుంటాం, ఈ ఇంత గొప్పగా ఉన్నారని. ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న దేవాలయాన్ని చూసి ఆ గ్రామ వైభవాన్ని చాటుకుంటాం. అటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జీవిత విశేషాల్ని ఒక చక్కటి సీడీ రూపంలో ఆవిష్కరణ చేయటము ఏవిఎం రావు గారి యొక్క వారి యొక్క సంకల్పంగా ఒకసారి కరతాళధ్వనులు వారికి గట్టిగా. అలాగే మన కోటి గారికి నాకు పరిచయం చేసుకుంటూ నన్ను కోటి గారు అంటారండి అంటుంటే, మీరు తెలియని వారు ఎవరుంటారండి అన్నా నేను వారితో. కావున వారి ద్వారా ఈ బృహత్కరమైన కార్యక్రమానికి రూపకల్పన జరగటము, దానిలో మనందరం భాగస్వాములు అవటము చాలా ఆనందదాయకము. ఒక చాలా ముఖ్యమైన దినము. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపబ్లిక్ డే. మోర్ దాన్ దట్, ఈరోజు శ్రీ వాసవి సాక్షాత్కారం అనే ఒక మ్యూజిక్ ఆల్బమ్ రిలీజ్ ఫంక్షన్. ఒక 2 పాయింట్స్ హైలైట్ చేస్తాము. మనము జీవితంలో ఒక సత్య సంకల్పము, ఒక దేవతా విషయంలో ఒక సంకల్పం పెట్టుకుంటే అన్నీ కూడా ఎలా జరిగొస్తుంది అనే దానికి ఈ మ్యూజిక్ ఆల్బమ్ కారణము. ఏవిఎం రావు వాళ్ళు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పైన పాటలు రచన కావాలి, అందరికీ యూనివర్సల్గా అపీల్ అయ్యే ఒక మ్యూజిక్ దానికి ఉండాలా అని ఒక సంకల్పం వాళ్ళు తీసుకున్నారు. ఎలా వాళ్ళ సంకల్పానికి కోటి వారు చాలా చక్కగా మ్యూజిక్ రాగ సంయోజనం చేశారు. సామవేద షణ్ముఖ శర్మ గారు సాక్షాత్ వాసవి కన్యకా పరమేశ్వరి ఇక్కడే ప్రత్యక్షమైన ఒక లిరిక్స్ రాసిచ్చారు. శాస్త్రంలో ఒక మాట ఉంది, సాహిత్య సంగీత కళా విహీన సాక్షాత్ పశు పుచ్చ విషాణహీన. ఎవరి జీవితంలో సాహిత్యము, సంగీతము, కళ ఏది ఉండదో, ఒక పశువుకి ఇఫ్ అ కౌ ఇస్ వితౌట్ హార్న్స్ అండ్ టెయిల్ ఎలా ఒక ఇన్కంప్లీట్గా ఉంటుందో ఆ మాదిరి మా జీవితం ఉంటుంది. మ్యూజిక్ ఈజ్ వెరీ ఈజీ వే టు సెటిల్ ద మైండ్, టు కాన్సన్ట్రేట్ అవర్ మైండ్ టువర్డ్స్ భగవాన్. ఆ మాదిరి ఒక చాలా అద్భుతమైన ఒక ఆల్బమ్ ఈరోజు రిలీజ్ అవుతుంది. ప్లస్ మేము అమెరికా ఆశ్రమంలో ఉండేటప్పటి నుంచి ఏవిఎం రావు గారు, స్వామీజీ మీరు రావాలా ఈ ఫంక్షన్కి, రిలీజ్ ఫంక్షన్ మీ సముఖంలో కావాలా అని ఒక అపీల్ పెట్టారు. అప్పుడు డేట్ కుదరలేదు, మేము వచ్చేకవ్వదు, ఇంకా అమెరికా ఆశ్రమంలోనే డేట్ ఎక్స్టెండ్ అయింది, మేము అక్కడే ఉంటాము అని చెప్పినప్పుడు కూడా లేదు, ఏదో ఒక కారణంగా 26th జనవరి డేట్ జరిగొచ్చింది. మేము ఇంకా ఆశ్రమాన్ని నుంచి వచ్చి 7 days అయింది. ఈ యొక్క కార్యక్రమము చాలా చక్కగా జరిగిపోతుంది. ఇంకొక విషయం అంటే, బెంగళూరులో వాసవి పీఠానికి వాళ్ళు 2 సార్లు వచ్చి మనకి ఆహ్వానం ఇచ్చేందుకు వచ్చారు. ఫ్రమ్ ద 2 times అండ్ మేము వాళ్ళ ఇంట్లో నిన్నటి నుంచి వాస్తవ్యంలో ఉండేటప్పటి నుంచి వారు వాళ్ళ ధర్మపత్ని స్వర్ణలత వాళ్ళ త్రూ ఆల్ ద టైమ్ అబౌట్ వాసవి అమ్మవారు, ఆ పాటు ఆ రాగ సంయోజన కోటి వారు చేసిండే ఒక
మ్యూజిక్ గురించి, లిరిక్స్ గురించి ఇదే డిస్కషన్ అవుతా ఉంది. మనము ఆల్రెడీ అన్ని ఆల్బమ్స్ కూడా వన్ టైం ఆల్రెడీ విన్నాము. మా గురుగారి నుంచి మాకు ఈ సంగీత జ్ఞానం ఉండేదాని వల్ల యూజువల్లీ ఐ డు నాట్ పుట్ ఎస్ ఆన్ అ ఆల్బమ్ సో ఈజీలీ. బట్ మేము అన్ని సాంగ్స్ విన్నప్పుడు రాగ సంయోజన, తాళము, ఒక శృతిబద్ధంగా ఒక భావంతో కోటి గారు రాగ సంయోజన చేశారు. యూ విల్ ఆల్ సీ దట్ ఆల్బమ్ టుడే. మనము ఆల్రెడీ కర్ణాటకలో 265 వాసవి టెంపుల్స్, తెలంగాణ, ఆంధ్ర కలిపితే 600+, మరియు తమిళనాడు 175 వాసవి టెంపుల్స్, ఒరిస్సా 5 వాసవి టెంపుల్స్, మరియు మహారాష్ట్ర 5 వాసవి టెంపుల్స్. ఇప్పుడే అమెరికా ఆశ్రమం నుంచి 11 వాసవి టెంపుల్స్ ఇన్ ద US. అన్ని టెంపుల్లో కూడా ఈ యొక్క వాసవి సాక్షాత్కారంలో ఉండే సుప్రభాత పాటు అన్ని టెంపుల్స్లో కూడా ప్రథమంగా ఫస్ట్ ఏసీ అమ్మవారికి పూజ జరగాల అని ఒక సందేశంని ఆల్రెడీ మేము కర్ణాటకలో సర్క్యులర్ పాస్ అయింది. ఆంధ్ర, తమిళనాడు ఇత్యాది ఇక్కడ క్షేత్రాల్లో కూడా ముందు రోజుల్లో జరిగిపోతుంది. విత్ దాట్ మీరందరూ కూడా ఈ సాంగ్స్ని రోజు కూడా మీ ఇంట్లో వాడుకోండి. ఈ మాట చెప్తూ, ఆల్ మై బ్లెస్సింగ్స్ ఫర్ వన్ అండ్ ఆల్ హూ హ్యావ్ గ్యాదర్డ్ హియర్. వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఈజ్ ఫర్ హ్యుమానిటీ. హర్ లైఫ్ డిపిక్ట్స్ త్యాగ, అండ్ త్యాగ is service is an expression of tyaga. In the Vasavi Arivaishya community is full of this service. So అమ్మవారికి మీరు సేవ చేయాలంటే ఆ ద్వారం ఏది అంటే సర్వీస్. విత్ దట్ I invoke the blessings of Vasavi Kanyaka Parameshwari Devi upon all of you. ఇప్పుడు జరిగిపోయిన అన్ని ఆల్బమ్ కూడా చాలా చక్కగా మీరందరూ కూడి వినండి అని ఒక్క మాట చెప్పి మా మాటలు ముగిస్తున్నాము. హరి ఓం తత్సత్. ॐ श्री वासवाम्बायै नमः. 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 సార్ నమస్కారం సార్. మీరు ఇక్కడికి మాకు ఫస్ట్ నుంచి కూడా ఈ యొక్క ప్రాజెక్టు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పటి నుంచి మీరు ఎంతో శ్రద్ధగా నన్ను దగ్గరికి తీసుకొనేసేసి మాట్లాడి దాన్ని ప్రోద్బలం చేశారు. మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క అంటే నాకు చాలా బలం చేకూరింది. దానివలన నేను మీ ఒక టీం అంతా నాకు సపోర్ట్ చేశారు. మీరు ఎప్పటికప్పుడు చెప్తున్నా ఎంతో టైం ఇచ్చి ఎన్నోసార్లు మీరు నన్ను టైం ఇచ్చి నాకు ఇవన్నీ విని ఆనందించి నన్ను సపోర్ట్ చేశారండి. అలాగే ఈ కార్యక్రమాలు అన్నీ కూడా కోటి గారి ద్వారా, సామేదం గారి ద్వారా, అలాగే మీ యొక్క నాకు ఇచ్చిన మనోబలం ద్వారా ఇవన్నీ ముందుకెళ్ళడానికి నేను చాలా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఎంతో ముందుకు వచ్చి చేసుకోవడం నాకు పూర్వజన్మ సుకృతం. అలాగే ఈ యొక్క పాటలు ఈరోజు మీరు కొంచెం మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు వీడియో ఆన్లైన్లో చూడండి. చాలా అద్భుతమైన ప్రదర్శన జరగబోతుంది. చరిత్ర అంతా బాలే, అది ఒక 40 మంది ఆర్టిస్టులు ఇప్పుడు ప్రదర్శించబోతున్నారండి. చాలా చాలా చక్కగా ఇవన్నీ కార్యక్రమాన్ని కోటి గారు మనకు అన్నీ అందిస్తున్నారు. ఆయన ఏది కూడా ఆయన టైం కానీ ఎవరైనా సరే జీవితంలో అన్నిటికంటే డబ్బు కంటే ముఖ్యం సమయం అనేసి మీలాంటి పెద్దలు మేము చెప్తే తెలుసుకుంటుంటాము. అలాంటి సమయం ఇచ్చి ఆయన ఇన్ని రోజులు చేయటము, మీరు కూడా ఎంతో సమయం ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించటము, మీరందరికీ అందరి సర్కిల్లో చెప్పటము అనేది నాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మీకు నమస్కారాలు తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించవలసిందిగా కోరుతున్నామండి. అందరికీ నమస్కారం. సార్ చిన్న రిక్వెస్ట్ సార్, మీరు అలాగే ఉండాలి సార్. మీరు ఒక్కసారి ఆడియో లాంచ్ మీరు అంటే మేము స్టార్ట్ చేస్తాం. సుప్రభాతం. బిఫోర్ ఆడియో లాంచ్ ఐ వాంట్ టు సే రావు గారు, ఇప్పుడు ఇది నేను నిర్భయ అసోసియేషన్ వాళ్ళని పరిచయం చేశాను. నెక్స్ట్ ఆల్ క్లబ్స్ లో ఇప్పుడు గురువు గారు చెప్పినట్టుగా ప్రతి
టెంపుల్లోని ఇది అవ్వాలనే నేను కోరుకుంటున్నాను. ఈ ఆడియో లాంచ్ చేసిన అవకాశం నాకు ఇచ్చిన ఆడియో లాంచ్ చేయండి సార్. నమస్తే. అందరికీ నా నమస్కారం. ఒక తుఫాను, ఒక అద్భుతమైనటువంటి తుఫాను వెలసిన తర్వాత సైలెన్స్ మాత్రమే ఉంటుంది, నిశ్శబ్దం ఉంటుంది. నా మనసులోనూ ఉన్నది నిశ్శబ్దమే. ఆ రోజు అప్పుడు జరిగినటువంటి సంఘటనని ఈరోజు మన కళ్ళ ముందర సజీవంగా చిరంజీవులు ప్రదర్శించారు. రెవెన్యూ గారికి, పిల్లలకి అందరికీ నా ఆశీస్సులు. ఒక మాట చెప్పాలండి, కన్యకా పరమేశ్వరి అంటే ఎవరు? ఒక సింపుల్, ఒక చిన్న విషయం. లోకంలో ప్రతి జీవికి ముఖ్యమైన తల్లులు ఇద్దరు ఉన్నారు. తల్లి కడుపులోంచి బయట పడతాం. ఏ జీవైనా తల్లి కడుపులోంచి బయటకు వస్తారు. ఎక్కడికి వస్తారు? నేల తల్లి ఒడిలోకి వస్తారు. కన్న తల్లి ఒడిలోంచి నేల తల్లి ఒడిలోకి వస్తారు. 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, 100 సంవత్సరాలు బతికి నేల తల్లి ఒడిలోకి వెళ్ళిపోతారు. ప్రపంచంలో ఎవరినన్నా అడగండి జీవితం అంటే ఏమిటి అంటే రకరకాలుగా చెప్తారు. జీవితం అంటే అర్థం ఏంటంటే కన్న తల్లి ఒడిలోంచి బయటకు వచ్చి నేల తల్లి లోపలికి వెళ్ళిపోవటమే. దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ లైఫ్. అయితే ఈ కన్న తల్లి ఒడిలోంచి నేల తల్లి ఒడిలోకి వచ్చి ఈ జరిగే ప్రయాణంలో మనకి మహావీరులు ఉన్నారు, అతిరథ మహారథులు ఉన్నారు. లక్షల మందిని కోసి చంపటమే వీరత్వం అనుకుంటే, చంపటమే ధీరత్వం అనుకున్నట్లయితే మనకి మహానుభావులు ఎందరో ఉన్నారు. ఎందరో దేవతలు ఉన్నారు చేతుల్లో ఆయుధాలని పట్టి నరసంహారం చేసినటువంటి వాళ్ళు. కానీ హిస్టరీని, చరిత్రని గనక మనం తిరగవేసినట్లయితే, మొట్టమొదటి బుద్ధుడు అయినట్లయితే, ఆ తర్వాత మనకు కనిపించేది ఒకే ఒక్క మాత, వాసవి కన్యకా పరమేశ్వరి. అహింస, త్యాగం, ధర్మం, న్యాయం అన్నిటికీ మించి విచక్షణ. నా ఒక్కరి కోసం ఇన్ని వేల మంది ప్రాణాలు త్యాగం చేయాలా? వద్దు, నేను మాత్రమే వెడతాను. మనం అనుకుంటాం అన్యాయానికే విలువ ఉంది కానీ న్యాయానికి విలువ లేదని. న్యాయానికి విలువ లేకపోతే 102 గోత్రాల వారు ఆవిడతో పాటు ఎందుకు అగ్ని గుండంలోకి దూకారు? అంటే విచక్షణతో, న్యాయ బుద్ధితో, త్యాగంతో మనం గనక నిలబడినట్లయితే అమ్మవారి ఆశీస్సులు ఎప్పటికీ మనకి ఉంటాయి. ఒక అత్యద్భుతమైనటువంటి కథకి కాదు, ఒక అత్యద్భుతమైనటువంటి జీవితం ఎలా ఉండాలో తన జీవితం ద్వారా మనకు చూపించిన అమ్మవారు కన్యకా పరమేశ్వరి. ఎందుకు నేను చెప్తున్నానంటే, ప్రతి వ్యక్తి కోటీశ్వరుడైనా కూలివాడైనా నేల తల్లి కడుపులోకి వెళ్ళక తప్పదు. కానీ ఈ మధ్య కలిగిన జీవితాన్ని ఎలా బతకాలి అంటే తనే ఉదాహరణగా ఒక అత్యద్భుతమైనటువంటి జీవితాన్ని మనకు చూపించి రాబోయే కోటానుకోట్ల తరాలకి ఆవిడ ఉదాహరణగా నిలబడింది. రెండవది ఏంటంటే, తప్పనిసరిగా చెప్పాల్సినటువంటి మాట ఒకే ఒక్క మాట. మీరు అందరూ కోపంతో, ద్వేషంతో, రకరకాలైనటువంటి భావాలతో మనం జనాల్ని చూస్తాం. కానీ పెద్దలు ఒక మాట చెప్పారండి, బ్రాహ్మణ ధర్మం నశిస్తుంది, క్షత్రియ ధర్మం నశిస్తుంది, మిగతా అన్ని ధర్మాలు నశిస్తాయి. నశించనటువంటి ధర్మం కేవలం వైశ్య ధర్మం. ఎందుకంటే చిట్ట చివరిది వైశ్య ధర్మం కనుక నశించినట్లయితే నెక్స్ట్ వచ్చేది ప్రళయమే. స్వాములకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు, ఇది పెద్దలు చెప్పినటువంటి మాట ఇది. ఎందుకంటే ఎవరితోటూ గొడవ పెట్టుకోరు, శాంతి కాముకులు. ప్రపంచంలో ఏ గుడికి మీరు వెళ్ళండి, సత్రాలు వారిది, ఉచిత అన్న శస్త్రాలు వారివి. తర్వాత కొన్ని వందల సంవత్సరాల నుంచి పిల్లలకి చదువు చెప్పించడం, ఇటువంటి సేవా కార్యక్రమాల్లో వాళ్ళు చేశారు. వారందరికీ నమస్కరిస్తూ, ఆ 102 గోత్రికులకి నమస్కరిస్తూ, ఒక త్రివేణి సంగమాన్ని మన ఎదురుకుండా తీసుకొచ్చినటువంటి ఏవిఎం రావు గారికి, అత్యద్భుతమైనటువంటి జీవితాన్ని ఎలా అమ్మవారిని చేసుకోవాలో
తెలిపినటువంటి తమ్ముడు కోటి గారికి నిజంగా బ్రహ్మశ్రీ మాత్రమే కాదు, బ్రహ్మర్షి సామవేదం షణ్ముఖ శర్మ గారికి నాకంటే చాలా చిన్నవారు. ఈ ముగ్గురికి పాద నమస్కారాలతో నమస్కారం. రాత్రంతా షూటింగ్ చేసి ఈ కార్యక్రమం మిస్ అవ్వకూడదని వచ్చాను డైరెక్ట్గా. కారులో బయలుదేరి కొంచెం ఇంకా అలసట తీరలేదు. స్ట్రైట్ టు ద పాయింట్. పొద్దున్న 4:30 లేస్తానండి. చిన్నప్పటి నుంచి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి సుప్రభాతంతో స్టార్ట్ అవుతుంది. తర్వాత అందరి భగవంతుల సుప్రభాతాలతో వాకింగ్ పూర్తవుతుంది. ఇవాళ సుప్రభాతం గురించి స్ట్రైట్ టు పాయింట్ వస్తానండి. మై బిగ్ హగ్. నిజంగా అండి, ఇది మెప్పు కోసం కాదు, ఇది ఫ్యూజన్ మ్యూజిక్లో చేశారండి. ఇది అంటే శాస్త్రోక్త సంగీతంతో పాటుగా వచ్చే తరాలకు అందేటటువంటి యొక్క ఓ బాణీలో ఫ్యూజన్ కొత్త బాణీలో చేశారండి. ఈ సుప్రభాతంలో ఒక హిప్నాటిక్ పవర్ ఉందండి. నేను మనస్ఫూర్తిగా ఇవాళ చెప్తాను. ఎందుకు చెప్పానంటే ఇన్ని సుప్రభాతాలు వింటాను నేను రోజు, అన్నీ బాగుంటాయి. దెర్ ఈస్ ఎ హిప్నాటిక్ పవర్ ఇన్ ది సుప్రభాతం. ఐ కుడ్ ఫీల్ ఇట్. నాకు చాలా ఇవాళ ఈ సుప్రభాతం నేను రోజు పొద్దున వినాలనుకుంటున్నాను. దీన్ని ప్రతి వాసవి టెంపుల్లో పొద్దున సుప్రభాతంగా ప్లే చేయడం అనేది హైందవ సాంస్కృతిక చరిత్రలో, ఆధ్యాత్మిక చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి మైలురాయి అండి ఇది. ఖచ్చితంగా చాలా ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తాను. ఏదైనా మనస్ఫూర్తి, నేను చాలా బయట ఎక్కువ కనపడను, తక్కువ కనపడతాను. నిజంగా చాలా ప్రతి పాట అండి, ప్రతి పాట 6 నెలలు కష్టం కాదు, ఇది 6 సంవత్సరాలు కష్టంలాగా ఉందండి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. చివరికి ఇక్కడ వచ్చిన ఈ ప్రదర్శనలతో వరకు కూడా నిజంగా అందరూ కూడా మంత్రముగ్ధులు అయ్యారు. నిజంగా చివరిగా నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను. పొద్దునే లేచేటప్పుడు రాత్రి నేను ఒక మంచి పని చేసుకోవాలి, సమాజానికి ఒక మంచి పని చేయాలని. అది చెట్టుకు నీళ్లు పోయడం కూడా కావచ్చు. అలాంటి వ్యక్తి ఏవిఎం రావు గారండి. ఆయన ఎప్పుడూ నవ్వుతూ, ఆయన వ్యాపారాలు చేస్తూ, కుటుంబాన్ని కాపాడుకుంటూ, సామాజిక సేవకు ఎప్పుడు ముందుంటాడు, చిరునవ్వుతూ ఉంటాడు. వెనక నుంచి ఒక వ్యక్తిని దూషించినది ఇంతవరకు నా 10 ఏళ్ల స్నేహంలో నేను చూడలేదండి. మంచి దైవికమైన కుటుంబం, వాళ్ళ ఇల్లు దేవాలయంలో ఉంటుంది. నిజంగా ఇంత అద్భుతమైన కార్యక్రమాలు తీసుకొచ్చినందుకు, అందులో మా కోటి గారితో ఈ కార్యక్రమాలు చేసినందుకు నాకు చాలా సంతోషం. కోటి ఒక మాట అన్నాడు చివరిగా, ఇది అమ్మవారు చేయించుకుంది, నేను చేయలేదన్నాడు. అమ్మవారు ఎవరితో చేయించుకుంటుంది? నిష్ణాదులతో పాటు నిష్కల్మిషమైన మనసున్నతో చేయించుకుంటుంది. కాబట్టి అటువంటి రెండు రథచక్రాలు ఈ యొక్క కార్యక్రమానికి. ఇద్దరికి కూడా నా మనస్ఫూర్తి అభినందనలు తెలుపుకుంటూ, ఇంత మంచి సుప్రభాతాన్ని మరొకసారి నేను వినడానికి అమ్మవారు నన్ను ఆహ్వానించింది. పెద్దలందరి ముందు కూడా స్వామీజీలు అందరూ ఉండగా చాలా ధన్యవాదాలండి. చాలా సంతోషం, గర్వకారణం. ఇది మన తెలుగువారికి, హైందవులకి చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. సామవేదం వారు, భువనచంద్ర గారు వ్రాయడం అదొక ఎత్తు అయితే, కోటి గారు వాటికి మధురమైన రాగాలు అద్ది ఆ పాటలకు శాశ్వతత్వాన్ని సమకూర్చి పెట్టారు. మనకి ఎన్నో పాటలు వస్తుంటాయి, పోతుంటాయి. అవి ప్రజల నాలుకల మీద ఉండాలి, హృదయంలో నిలబడాలి అంటే శ్రావ్యత చాలా ముఖ్యం. ఆ అదృష్టం కోటి గారు కల్పించారు. ఇలాంటి సంకల్పం చేసినటువంటి ఏవిఎం రావు గారిని, వారి కుటుంబ సభ్యుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారికి నమస్కారం చేస్తున్నాను. మనకు అంటారు వగేకారులు, ఒక్క సంకీర్తనే చాలు మమ్ము ఒద్దికగా రక్షింప అని. అలాంటి కీర్తనలు 1కి 9 వ్రాసి సామవేదం వారు, భువనచంద్ర గారు ఇచ్చినటువంటి ఈ సాహిత్యానికి, భక్తి సాహిత్యానికి కోటి గారు చేసినటువంటి వరసలు, వాటికి శాశ్వతత్వాన్ని ఇవ్వడం, అందరూ పాడుకోదగినవిగా, వినదగినవిగా ఉండడం మనందరి అదృష్టం. ఎప్పుడు కూడా భగవంతుడికి దగ్గర చేసేది సంగీతమే.
అందుకే వాగ్గేయకారులు త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితార్, అన్నమయ్య, శ్యామశాస్త్రి, పురంధరదాస్ ఇలాంటి అందరూ భగవంతుని చేరుకోవడానికి సంగీతాన్ని మార్గంగా ఎంచుకున్నారు. ఆ వరుసలో సామవేదం వారు, భువనచంద్ర గారు రాయడం, వాటికి మహానుభావుడు కోటి అద్భుతమైనటువంటి స్వరాలు ఇవ్వడం, ఇది నిజంగా వాసవి మాత కరుణతోనే జరిగి ఉంటుంది. ఆమె పూనిక లేనిదే ఇలాంటి సంగమం జరగదు. చాలా అద్భుతమైనటువంటి ఈరోజు ఇవాళ మనకు 76వ గణతంత్ర దినోత్సవం. మనమంటూ మన స్వయం ప్రతిపత్తితో నిలబడినటువంటి రోజు. ఇలాంటి రోజు ఒక మాత అనుగ్రహంతో ఇలాంటి మంచి పాటలు వినగలగడం, మనకున్నటువంటి సంపద సంగీతం. అన్ని దేశాల్లో సంగీతం ఉంది, కానీ మన సంగీతానికి ఒక అత్యున్నత స్థానం ఉంది. ఎప్పుడైతే సంగీతం భక్తిపరంగా చేస్తారో దానికి ఒక పవిత్రత, ఉన్నతోన్నతమైనటువంటి ఒక శాశ్వతత్వం రెండూ వస్తాయి. ఈ పాటలు కలకాలం అందరి మనసుల్లో, హృదయాల్లో నిలబడాలని కోరుకుంటూ నమస్కారం. అందరికీ నమస్కారం. ఇదంతా కోటి గారి శ్రమ, ఆయన సృష్టి. ఆయనకి ముందు మనం అందరం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆ అమ్మవారి ఈ సాక్షాత్కారం అనే ఈ కార్యక్రమం తలపెట్టిన ఏవిఎం రావు గారికి, హనుమంతరావు గారికి నిజంగా చాలా ధన్యులు వాళ్ళు. ఆ తల్లి ఆశీర్వాదం మనందరికీ ఎప్పుడు ఉంటుంది. మనకందరం ఆమెకి ఎప్పుడు రుణపడి ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. రావు గారు, నా ఉద్దేశం సినిమా కూడా మొదలు పెడతారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే సాయంత్రం అయితే బేటాలు సరదాగా సార్ అన్నీ ఇవ్వడం మొదలుపెట్టారు కదా, ఇంకా సినిమా కూడా సరదాగా సార్. సరే, అందరికీ నమస్కారం. వేణు దీక్షితులు గారిని ఒక మాట చెప్దాం అనుకున్నాను. తిరుపతి ప్రధాన అర్చకులు ఇక్కడికి రావటం మనకు ఎంతో సంతోషం. ఆయన ఆశీస్సులు, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఇక్కడికి వచ్చినట్లే వారిని మాట్లాడుకోవాలనేసి ఒక నిమిషం. వేదిక పైన ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న పెద్దలకి అందరికీ కూడా శ్రీవారి ఆశీస్సులు, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి. ఏవిఎం రావు గారు దంపతులు, సిద్ధా రాఘవరావు గారు, సిద్ధా హనుమంతరావు గారు, వీరెంతో కృషితోటి, వీరికి తోడుగా కృష్ణుడికి అర్జునుడు తోడైనట్టుగా కోటి గారు వీరి ముందు ఉండి ఇంత మంచి కార్యక్రమాన్ని, అమ్మవారి యొక్క ఆశీస్సులు దేశ ప్రజలందరికీ ఉండాలని, అమ్మవారి కీర్తనలన్నీ ఇంత మంచి బాణీలు చేకూర్చి అందించిన వారందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని, ఇంకా మంచి కార్యక్రమాలు, అమ్మవారి వైభవాన్ని చాటి చెప్పే శక్తి వారికి ప్రసాదించాలని చెప్పి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు వారికి ఎప్పుడూ కలగాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. వెల్లంపల్లి శ్రీనివాస గారిని మాట్లాడవచ్చు. అందరికీ నమస్కారం. ఈరోజు వాసవి అమ్మవారి పేరుతో చక్కటి వీడియో, ఆడియో ఆవిష్కరణకు ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియపరచుకుంటూ, మన రావు గారు, అదేవిధంగా కోటి గారు కూడా ఎప్పుడు ఆయన సినిమాలో చూడడం, తెర మీద మన వాసవి అమ్మగారి కోసం వారి తెర మీద కనబడడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ ఆవిష్కరణకి చాలామంది పెద్దలు వచ్చున్నారు. పేరు పేరున అందరికీ ఉదయపూర్వ నమస్కారాలు తెలియపరచుకుంటూ, చక్కటి 9 పాటలు రాశారని చెప్తున్నారు. ఒక పాట ఇప్పుడు చూశాను, సాక్షాత్తు మన పెనుగొండ వాసవి ధాముని చూపించి రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలందరికీ కూడా వాసవి మాత యొక్క ప్రతిష్టతని, కీర్తిని పెంచే విధంగా ఈ కార్యక్రమం చేసిన అందరికీ కూడా నా అభినందనలు తెలియపరచుకుంటూ సెలవు. ఓం శ్రీ వాసవాంబాయై నమః. ఓం శ్రీ వాసవాంబాయై నమః. ఓం శ్రీ వాసవాంబాయై నమః. ఓం శ్రీ వాసవాంబాయై నమః.
वासवाम्बायै नमः